Respected principals, guests, my dear colleagues and parents, and my dear students, I am Dr. S. Venkateswara Rao, English teacher of the school. నేను తెలుగులో మాట్లాడతాను, అందరికీ అర్థం కావాలి కాబట్టి. ఈ సభ ముఖంగా నేను ముందు గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మరియు మా గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యమంత్రి మంత్రివర్యులు శ్రీ గుమ్మడి సంజయ్ నాయుడు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎందుకంటే మేము 7 టీచర్లకు 2025 మెగా డిఎస్సీ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చాము ఈ స్కూల్కి. ఒకళ్ళిద్దరము ఈ నెల్లూరు జిల్లా వాసులు కాదు, నేనైతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. అంటే గత సంవత్సరం ఏం జరిగింది అంటే టీచర్ల కోసం చంద్రబాబు నాయుడు గారు పరీక్ష పెట్టారు. దాన్ని మెగా డిఎస్సీ అంటారు. దానికి రాసిన సభ్యులు అంటే టీచర్లు అందరూ అర్హత కలిగిన వాళ్ళే 5 లక్షల మంది. 5 లక్షల మందిలో మంచి మార్కులు తెచ్చుకొని సెలెక్ట్ అయిన వాళ్ళని 16,000 మంది. ఆ 16,000 మందిలో ఒక 7 ఈ స్కూల్లో ఉన్నాం. ఆల్ సబ్జెక్ట్స్కి 6 సబ్జెక్ట్స్కి 6 టీచర్లు, ఒక పీఈటీ టీచర్. అందులో నేను మీ ముందు మాట్లాడే వ్యక్తిని. ఓకే, అంటే మేము గర్వంగా చెప్పుకోవడం కాదు, లక్షల మందిలో సెలెక్ట్ అయ్యి వచ్చాము అంటే ఇంకా మా దగ్గర ఎంత టాలెంట్ ఉంటుందో మీరు గెస్ట్ చేయొచ్చు. మేము ఖాళీగా ఉండిన వాళ్ళం కాదు, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కాలేజెస్లో సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళమే. రకరకాల ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసి నేనైతే వచ్చాను. ఓకే, మేము మా నాలెడ్జ్ మీ పిల్లలకి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. అయితే మీ దగ్గర నుంచి మేము ఆశిస్తుంది ఏంటంటే మీ పిల్లలు పాస్ చేసే బాధ్యత మాది. మీ పిల్లలకి మంచి విజ్ఞానాన్ని, పద్ధతుల్ని, డిసిప్లిన్ అంటే క్రమశిక్షణని నేర్పించాల్సిన బాధ్యత మాకు వదిలేసేయండి. మేము చేస్తాం. మీరు మాకు బదులుగా మీ తరపు నుంచి ప్రతి సంవత్సరం కనీసం 2 పిల్లల్ని చేర్పించండి. అదే నేను మీ దగ్గర నుంచి ఆశిస్తుంది. రాబోయే రోజుల్లో మీరందరూ మాకు సహకరించి మంచి అడ్మిషన్స్ వచ్చే విధంగా తోడ్పడతారని మేము మిమ్మల్ని కోరుకుంటూనే ఉంటాం. ఇది మాకు కావాల్సింది. సో I would like to thank once again our State Chief Minister, Sri Nara Chandrababu Naidu Garu, and Deputy Chief Minister Kodidala Pavan Kalyan Garu, and our Tribal Welfare Department Minister Sri Gummadi Sanjay Naidu Garu for giving us this opportunity to teach these children, okay, education. We are feeling very lucky to teach them. అంటే నేను చాలా లక్కీగా గొప్పగా ఫీల్ అవుతున్నాను. ఉద్యోగం వచ్చిందని ఖాళీ కూర్చోవడం కాదు, ఇటువంటి పిల్లలు అంటే చదువులో అంటే ఈ పిల్లలకి మేము చదువులో ఒక అంచు ముందుకు వేసేలాగా తోడ్పడాలని మేము ఆశగా ఉన్నాం, కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాం అనమాట. అది సో ఆ ఛాన్స్ నాకు దొరికింది ప్రభుత్వం ద్వారా. ఆ ఛాన్స్ మేము తీసుకొని సక్రమంగా మేము వినియోగిస్తాం. మా వంతు కృషి మేము చేస్తాం. బట్ మీ దగ్గర నుంచి మేము ఆశిస్తుంది మాత్రం ప్రతి ఒక్క తల్లిదండ్రులు రాబోయే రోజుల్లో మీరు ఒక్క మాట చెప్తే చాలు, ఆ స్కూల్ బాగుంది అంటే చాలు. నిజమే చెప్పండి, అబద్ధాలు అవసరం లేదు. నిజాలే మాకు అది మంచి ఫలితాలు ఇస్తాయి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఇందాక నేను